హాయ్ అండ్ హలో అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మా ఆఫీస్‌లో స్నాక్స్‌కి ఓరియో బిస్కెట్స్ అయితే ఇచ్చారనమాట. నాకు ఈ ఓరియో బిస్కెట్స్ తినడం కన్నా కేక్ చేసుకోవడం చాలా ఇష్టం. ఇది కేక్‌గా తినడం అయితే నాకు బాగా నచ్చిద్దనమాట. అంటే బావుంటది కూడా దీని టేస్ట్ అట్లా. సో, నేనైతే దీన్ని కేక్‌గా చేయాలి అనుకున్నాను. ఇంకా ఆ ఉన్న ఓరియో బిస్కెట్స్‌ని బాగా క్రష్ చేసుకుంటున్నాను. దీన్నైతే బాగా క్రష్ చేసుకోవాలి. అంటే కొంచెం పౌడర్‌లా అయ్యేలా క్రష్ చేసుకోవాలి. అక్కడున్న దాంతో అంతలా పౌడర్ అయితే అవ్వదు. సో, అట్లా అట్లా కొంచెం పౌడర్ అయ్యేలాగా నేను క్రష్ చేసేసుకుంటున్నాను. హ్మ్. ఈ ఈ ఓరియో బిస్కెట్స్ ఈ ఓరియో బిస్కెట్స్ ఎప్పుడు ఇచ్చినా నేను ఇలానే చేసుకొని తింటూ ఉంటాననమాట. నాకు ఇలానే ఇష్టం. ఇలా కేక్‌గా చేసుకోవడమే ఇష్టం. నాకు ఇలా బిస్కెట్స్‌గా తినడం ఏమాత్రం ఇష్టం ఉండదు. అసలు ఓరియో బిస్కెటే ఇష్టం ఉండదు. ఇలా కేక్‌గా అయితే తింటా. ఇంకా ఇలా ఓరియోతోనే కాకుండా బర్న్ బర్న్ ఇలాగా ఏ బిస్కెట్స్ అయితే ఇట్లా ఉంటాయో వాటితోని మేము కేక్ చేసుకొని తింటూ ఉంటామనమాట. నేను మా ఫ్రెండ్స్ ఇట్లానే తింటాము. ఇలానే మేము ప్రయోగాలు చేస్తూ ఉంటాము ఆఫీస్‌లో కొంచెం వింత వింతగా. ఇంకా అలా క్రష్ చేసుకున్న బిస్కెట్‌నయితే నేను మగ్‌లో వేసుకుంటున్నాననమాట. ఇది ఈ మగ్గు నాకు శాంటా గిఫ్ట్‌లో వచ్చింది. మా ఆఫీస్ అంతా శాంటా ఆడాము. నాకైతే గిఫ్ట్‌గా ఈ మగ్గొచ్చిందనమాట. ఆఫీస్ వాళ్ళు కాఫీ మగ్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారు. నాకు ఇచ్చారు. కాకపోతే నా మగ్ పగిలిపోయింది. ఇంకా గిఫ్ట్‌గా నాకు ఈ మగ్గయితే వచ్చిందనమాట. కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే. నాకు మగ్ లేదు కాబట్టి ఈ మగ్ ఇచ్చారేమో అనుకున్నాను. సో, దాని తర్వాత ఇంకా నేను క్రష్ చేసుకున్న బిస్కెట్ పౌడర్‌నయితే మగ్‌లో వేసుకొని అందులో కొంచెం పాలైతే వేసుకున్నాను. పాలు పాలు ఎంత కావాలో అంతే వేసుకోవాలి. ఎక్కువగా కూడా వేసుకోకూడదు. వేసుకున్న తరువాత బాగా తిప్పాలనమాట. అంటే ఆ బిస్కెట్ పౌడర్ అలా ఉండలు లేకుండా అయితే బాగా తిప్పుకోవాలి. అంటే మనం ఒక కేక్ బ్యాటర్ అయితే ఎట్లా రావాలో దానికి కూడా అట్లా రావాలి. సో, అది చూసుకొని అయితే బాగా నేను తిప్పుకుంటున్నాననమాట. ఆహ్, ఏ ఇంకా బాగా అయితే కలిపేసుకున్నాను. బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా నేను ఈనో అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈనో అన్నది మనకి బయట మెడికల్ షాప్‌లో కూడా అవైలబుల్‌గా దొరికిద్ది. అంటే కొంచెం కేక్ ఫ్లఫీనెస్ కోసం నేను ఈనో అయితే యాడ్ చేస్తాను. ఇది నార్మల్ ఈనో. కొన్ని ఫ్లేవర్ ఈనోస్ కూడా ఉంటాయి. అవి యాడ్ చేయడం వలన ఆ ఫ్లేవర్సే వస్తూ ఉంటాయన్నమాట. అంతగా బాగోదు టేస్ట్. సో, ఈ ఈనోనైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ 2 బాగా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా అయితే మిక్స్ చేయాలన్నమాట. అవి 2 కలిసేలాగా షుగర్ కొంచెం చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేసుకున్నది మొత్తం ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఓవెన్‌లో అయితే పెట్టుకుంటున్నానన్నమాట. ఇంకా ఇక్కడ నేను టైమర్ అన్నది నేను సెట్ చేసుకుంటున్నాను. ఎన్ని మినిట్స్ కావాలో అని. ఇంకా 5 మినిట్స్‌కైతే నేను సెట్ చేసుకున్నాననమాట. 5 మినిట్స్‌కి ఇంకా పెట్టుకున్నాను. ఇంకా ఈ సెట్ చేసుకున్న కేక్ అయితే అయిపోయాక ఇంకా తీసాననమాట. తీసి చూస్తే మటికి కొంచెం మాడిపోయిన స్మెల్ అయితే వచ్చింది. కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. చాలా రోజుల తర్వాత ఓరియో కేక్ తినాలనిపించి చేసుకున్నాను. బట్ ఇలా నాకైతే లాస్ట్‌లో డిసప్పాయింటే మిగిలింది. బాగా అయితే అస్సలు రాలేదు. ఇంకా అలానే తిన్నాననమాట. ఎందుకో తెలీదు ఎక్కడ మిస్టేక్ జరిగిందో అయితే తెలీదు. ఓకే గాయ్స్ అంతే. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.